హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ సత్యనారాయణ. ఈరోజు స్పెషల్ స్వీట్ చేయబోతున్నాము. డబల్ కా మిఠా స్వీట్ అండి. ఫ్రెండ్స్ చూడండి, బ్రెడ్ తీసుకున్నాం. ఒక 3 పీసులు బ్రెడ్ తీసుకున్నాం. దానికి 1:2 చక్కెర తీసుకున్నామండి. ఒక బ్రెడ్కు 2 కిలో షుగర్. ఫ్రెండ్స్ ఒక 1/2 కిలో నెయ్యి తీసుకున్నాం. ఫ్రెండ్స్ ఒక 1/2 కిలో కోవా తీసుకున్నాం. ఫ్రెండ్స్ 1/2 కిలో కాజు తీసుకున్నాం. ఫ్రెండ్స్ 1/2 కిలో కర్బూజా విత్తనాలు తీసుకున్నాం. ఫ్రెండ్స్ ఒక 100 గ్రామ్స్ ఇలాచీ తీసుకున్నాం. ఫ్రెండ్స్ తీసుకొని ఈ బ్రెడ్ను సన్నగా ముక్కలు కోసుకున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూపిస్తాం. ఫ్రెండ్స్ కడాయి తీసుకున్నాం. ఫ్రెండ్స్ దాంట్లో ఒక 3 లీటర్స్ ఆయిల్ పోసుకున్నాం. ఫ్రెండ్స్ స్టవ్ అంటించుకున్నాము. ఆయిల్ వేడైంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము చెప్పుకున్న ఈ బ్రెడ్ ముక్కలను ఫ్రై చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్ ఇదో చూడండి, బ్రెడ్ను మనం ఫ్రై చేసుకోబోతున్నాం. గోల్డెన్ కలర్గా దీన్ని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్గా ఫ్రై చేసుకోబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా గోల్డెన్ కలర్గా మనం ఫ్రై చేసుకున్నాం. ఫ్రెండ్స్ మనం చెప్పుకున్నాం కదా బ్రెడ్ ఫ్రై అయిపోయింది. ఫ్రెండ్స్ ఒక 6 లీటర్ పాలు తీసుకున్నాం. ఫ్రెండ్స్ ఫుడ్ కలర్ ఒక 5 గ్రామ్స్ 3 డబ్బాలు తీసుకున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడు తీసుకొని మనం డబల్ కా మిఠా చేయబోతున్నాం. ఇప్పుడు షుగర్ను పాకం పట్టుకోబోతున్నాం. ఫ్రెండ్స్ మనము రెడ్గా కలర్గా గోల్డెన్ కలర్గా బ్రెడ్ ఫ్రై చేసుకున్నాం. ఫ్రై చేసుకొని ఇప్పుడు మనము చక్కెర పాకం పెట్టుకుంటున్నాం. ఒక లగన్ తీసుకున్నాం. చక్కెర పాకం పెట్టుకున్నాం. పాకం రెడీ అవుతుంది. ఇప్పుడు మనము దీంట్లో 10 గ్రామ్స్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాం. బాబు ఫుడ్ కలర్ వేసుకుంటున్నాం. చూడండి పాకం వచ్చేసింది. ఫుడ్ కలర్ 10 గ్రామ్స్ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం బ్రెడ్ ఫ్రై చేసుకున్నాం. ఆ బ్రెడ్ను పాకంలో వేసుకోబోతున్నాం. చూడండి బ్రెడ్ పాకంలో వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని 10 నిమిషాలు మరగనివ్వాలి. మరగనిచ్చిన తర్వాత మనము 6 లీటర్స్ పాలు తీసుకున్నాం. ఇప్పుడు 6 లీటర్ పాలు మనం వేసుకోవాలి. 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మనము ఈ తీసుకున్న 6 లీటర్ పాలు మనం వేసుకోబోతున్నాం. వేసాయి. ఇప్పుడు 6 లీటర్ పాలు మనం వేసుకోబోతున్నాం. వేసుకొని 10 నిమిషాలు స్లో స్టీమ్లో మంచిగా ఉడకనిచ్చుకోవాలి. అప్పుడు మనకు డబల్ కా మిఠా అనేది మంచిగా పీస్గా ఉంటుంది. మంచిగా స్మూత్గా ఉంటుంది. చాలా టేస్ట్గా వస్తుంది. డబల్ కా మిఠా రెడీ అయిపోయింది. చూడండి ఎలాగ గోల్డెన్ కలర్గా ఉందో. మనం ఇప్పుడు దీని మీద నెయ్యి వేయబోతున్నాం. చూడండి 1/2 కిలో నెయ్యి తీసుకున్నాం. మనం నెయ్యి వేయబోతున్నాం. ఇప్పుడు మనము కాజు కర్బూజా విత్తనాలు నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు వేయబోతున్నాం. చూడండి కాజు కర్బూజా విత్తనాలు. చూడండి ఎలాగో స్మూత్గా గోల్డెన్ కలర్గా డబల్ కా మిఠా రెడీ అయిపోయింది. నెయ్యి వేసుకున్నాం. ఇప్పుడు కాజు వేసుకుంటున్నాం. ఇప్పుడు దాని మీద మనము ఇలాచీ పొడి వేసుకుంటాం. ఇలాచీ పొడి వేసుకుంటున్నాం.
ఇలాచి పొడి వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు దాని మీద మనం కొవ్వ వేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. కొవ్వ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, డబల్ కా మీఠా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. హైదరాబాద్ స్పెషల్ డబల్ కా మీఠా ఫ్రెండ్స్. చూడండి, కొవ్వ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. హైదరాబాద్ స్పెషల్ డబల్ కా మీఠా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని 10 నిమిషాలు అలాగనే మనం ముంచుకోవాలి ఫ్రెండ్స్. డబల్ కా మీఠా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎలాగ ఉందో, గుమ్మగుమ్మలాడుతుంది. నెయ్యి వేసాము, ఇలాచి పొడి వేసాము, కాజు వేసాము, కరుబు విత్తనాలు వేసాము కొవ్వ వేసాము, అన్నీ వేసాము ఫ్రెండ్స్. ఇప్పుడు డబల్ కా మీఠా హైదరాబాద్ స్పెషల్ డబల్ కా మీఠా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము దీన్ని ఒక చిన్న బౌల్లో తీసుకొని మనము ఇలాగ సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్. చూడండి ఎలాగ ఉందో నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. నెక్స్ట్ వీడియోతో టుమారో మార్నింగ్ కలుసుకుందాం ఫ్రెండ్.